హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఆనియన్ పకోడా, కరకరలాడే ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ తీసుకోవాలండి. సాల్టు, పసుపు, మిర్చి వేసుకోవాలండి. కొంచెము కారము, కరివేపాకు, శనగపిండి వేసుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ తక్కువ వేసుకోవాలా, బాగా కరకరలాడతాయండి. నేను వంట సోడా కూడా యూజ్ చేయలేదండి. వంట సోడా యూజ్ చేసినామంటే ఆయిల్ పట్టుకుంటుందండి. ఈ ఆనియన్లో ఉండే వాటర్తోనే బాగా కలుపుకోవాలండి. ఒకవేళ వాటర్ అవసరమైతే కొంచెం లైట్గా వేసుకొని కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలా. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. ఇలా బాగా కలుపుకోవాలండి. నేనేం వాటర్ ఏమి యూజ్ చేయలేదు. ఆనియన్లో ఉండే వాటరే సరిపోతుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే వాటర్ వేసుకోండి. ఇదండి, నేనేం వాటర్ ఏం వేయలేదండి. ఒకవేళ మీకు వాటర్ అవసరమైతే కొంచెం లైట్గా వేసుకోండి. బాగా కరకరలాడతాయండి ఇలా కలుపుకున్నామంటే. శనగపిండి చూసి కలుపుకోవాలా. ఎక్కువ వేసినామనుకో ముద్దలాగా ఉంటుందండి. ఆయిల్ బాగా ఫ్రై అయింది. ఆయిల్ బాగా వేడెక్కిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీడియంలో లో ఫ్లేమ్లో హైగా పెంచుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. ఇవి కూడా అలానే ట్రై చేసుకోవాలండి. బాగా టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినామండి. నేను వీడియోలో ఏమన్నా తడబాటుగా ఉంటే ఏమనుకోవద్దండి. కొత్తగా పెట్టినాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అంతే అండి, సింపుల్ అండి. ఆనియన్ పకోడా, కడకడలాడే ఆనియన్ పకోడా చూడండి ఎంత బాగుంటుందో. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.